Kauri. Today I invite our chief guest, Chikati Mulindar garu, onto the dais. Sir, please come on to the stage, sir. ఫస్ట్ క్లాస్ థ్యాంక్ యూ. ఇక్కడ అందరికీ నా శిష్యులు ముందుగా ఇక్కడ చేసిన ప్రతి వారికి అందరికీ నా హృదయపూర్వక వందనములు. సో ర్యాంకింగ్ మ్యాచ్లు మీకు చెప్పాలి నాకు అనిపిస్తుంది. అంతా కూర్చుంటారు బాగున్నారు. ఎవరు ఒక్కరు ర్యాంకింగ్ చేసేదని కనిపిస్తుంది. నాకు చిన్న ర్యాంకింగ్ మ్యాచ్ మీకు పర్లేదు అదుందా అవసరం ఉందా? ఏం లేదు. ఎవరు ఉన్నారు ర్యాంకింగ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తాను. ర్యాంకింగ్ యాక్ట్ 2 నిమిషాలు చెప్పేస్తాను. తర్వాత మీకు మంచి నా మాటలు చెప్పి ఎక్కువసేపు వెయిట్ చేయకుండా త్వరగా కంప్లీట్ చేస్తాను. సో ర్యాంకింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే సింపుల్గా చెప్పాలంటే అబ్బాయి అమ్మాయిని కానీ అమ్మాయి అబ్బాయిని కానీ చదువుకునే పిల్లలు, చదువుకునే స్టూడెంట్స్కి వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా కామెంట్ చేయడము, ఎగతాళిగా సైకిల్ చేయడము, వాళ్ళు ఏ విధంగా బాధపడతారో గ్రహించి నిత్యం పెట్టడము, నిత్యంతో పిలవడము. సో ఎటువంటి చేస్తున్నా సరే సైకిల్ కానీ మాటలు కానీ బొమ్మలు గోడ మీద వేసి చూపించడం కానీ ఏ విధంగా సరే వాళ్ళ మనసు హత్య ఏ విధంగా చేస్తే దాన్ని ర్యాంకింగ్ యాక్ట్ కింద శిక్షగా పరిగణించబడుతుంది. సమాజ అబ్బాయి బాగుంది, చక్కగా నువ్వు చాలా అందంగా ఉన్నామని అంత అబ్బాయి వచ్చేది అంటావా? ఖచ్చితంగా అంటావు. సరే అబ్బాయి బాగుంది అనుకోండి, చాలా హ్యాండ్సమ్ ఉన్నారని కూడా అనుకుంటారు. ఆ అబ్బాయి వచ్చి నువ్వు దశలో చాలా అందంగా ఉన్నావు అంటావు. థ్యాంక్ యూ అన్నావు అనుకో, రైట్ కాదు. థ్యాంక్స్ చెప్పాను, రైట్ కాదు. రైట్ చేసినట్టు నీ పర్సనాలిటీ నువ్వు పొగినట్టు. ఆ కాకుండా వెగతాలుగా సరే అమ్మాయి బాగాలేదు, ఆ అమ్మాయికి తెలుసు బాగానే ఉన్నాడు ప్రపంచంలో భూములు పిల్లలు పెద్దలు అందంగానే ఉంటారు. ఎగతాలుగా బాగున్నావు అని చెప్పి ఎగతాలుగా సైడ్ చేసి ఇట్లా అట్లా అట్లా ఉంటాడు. అది రాయడం అంటే నువ్వు తీసుకున్న విధానం బట్టి ఉంటుంది. ఆ అబ్బాయి అన్న మాటల్లో నువ్వు ఏ విధంగా తీసుకుంటావో, నీ మనసు నచ్చిన విధంగా తీసుకుంటే అది ర్యాంకింగ్ వస్తుంది. నీ మనసు ఆదాయం తీసుకుని రా. సో వీటికి సంబంధించి యాక్ట్ గురించి సరే యాక్ట్ గురించి మనకు అవసరం లేదు. ఇదంతా చిన్నపిల్లలు కాబట్టి చదువుకునేటప్పుడు ముఖ్యంగా మనకు ముందు కాల్సింది వినయం. అవునా? టీచర్స్ ప్రకారం కాదు, ముందు వినయం ఉంటే వస్తారు. వినయం లేని వినరాదు. సీతలో రావణాసుడు లంకకు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయేటప్పుడు తెలుసు కదా, గద్దలా ఏమంటాం ఏమంటాం జటాయుడు ప్రివెంట్ చేశారు. అడవి జటాయుడు కత్తితో ఒక రెక్క అడిగేసి కింద పడుతుంది. సో ఈ పెరుగులాటలో అక్కడ నుంచి నగలు, సీతమ్మ వాళ్ళ నగలు మూట కట్టి ఆడవాళ్ళ కోసం, తన భర్త వస్తాడు, రాముడు వస్తాడు, ఆడవాళ్ళు అనుకుంటుంది గుర్తు కోసం అన్ని మూట కట్టి కింద పడేస్తుంది. సో రాముడు లక్ష్మణుడు అనుకున్న ఒకరు వెతుక్కుంటూ వస్తారు సీత కోసం. వచ్చినప్పుడు ఈ జటాయుడు చూసి ఏం జరిగిందంటే ఇట్లా తీసుకెళ్ళారు చెప్తారు. ఈ నగలు తీసుకొచ్చి పాలేసులు పిలిపించి, స్వామి ఇట్లా పోయేటప్పుడు నగలు ఇక్కడ దొరికాయి, చదువు ఈ నగలు చూడండి బాగుంది. రాముడు లక్ష్మణుడు చెప్తాడు, నాయన మీ ఉదయం గారి నగలు దీంట్లో ఉన్నాయని వచ్చి కూడా పోతున్నాడు. మూడులో అన్ని సీతమ్మ నగలే, అన్ని తీసుకుంటా పెడతాం. అన్నీ చూస్తాడు. కింద కాలు మెట్టెలు మాత్రం, కాలు మెట్టెలు చూసి మా అమ్మగారు మీతో చూడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, లక్ష్మణుడు ఈ రోజు కూడా సీతను తల పైకి ఎత్తి కళ్ళలో కళ్ళు పెట్టి కానీ ఆయన ఏ రోజు చూడరు. ఏదో చూడాలంటే వినయం, అమ్మం మీద వినయం. సో అటువంటి వినయం మీకు అవసరం. కాలు మెట్లు మాత్రం కలుపుకున్నారంటే ఆ వినయం అంటే ఆ విధంగా ఉన్నారు.
తర్వాత రావణాసురుడు లాస్ట్లో 10 తలలు పోతాయి, రావణాసుడు చంపేస్తాడు. చనిపోయే ముందు రావణాసుడు కింద పడిపోతాడు. రావణాసుడు రాక్షసులకు రాజు, మంచి రాజు, మంచి అడ్మినిస్ట్రేటర్, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, అన్ని విధాలు తెలిసినవాడు, గొప్ప వ్యక్తి. పరిస్థితులు గౌరవించడం వల్ల ఒక చెట్ట రుణంతోనే మనకు దేవుడు కాయకున్నాడు. రాముడు మాత్రం దేవుడు అయినాడు. అది కారణం వల్ల రుణం తెలిపాడు. పడిపోయినప్పుడు ఈయన మంచి అడ్మినిస్ట్రేటర్, చాలా మంది రాజులు సలహాలు ఇచ్చేవారు. కానీ అతను అడిగి ఒక్కసారి రాజనీతి ఎలా ఉంటుందో పండుకోవడానికి పంపిస్తాను లక్ష్మణుడు. లక్ష్మణుడు రావణాసుడి దగ్గర పోయి తలది నిలబడుకొని, రావణబ్రహ్మ చాలా గొప్పవాడి రాజనీతి కదా, రాజనీతి చెప్పండి మాకు అని చెప్పండి. రాముడు పిలిచి గురువు దగ్గర పాఠాలు నేర్చుకుని పది ఇది కాదు, కాళ్ళ దగ్గర నిలబడతాడు, కాళ్ళ దగ్గర నిలబడి అడగకూడదు, కాళ్ళ దగ్గర నిలబడుకుని అడిగితే అప్పుడు చెప్తాను. భీష్ముడు చనిపోయిన మహాభారతంలో భీష్ముడు చనిపోయినప్పుడు కూడా, ఆయన పనుకున్నప్పుడు కూడా అర్జునుడు కృష్ణుడు చెప్తే అప్పుడు కాళ్ళని చెప్పారు. సో గురువు దగ్గర మనం విద్య ఎలా నేర్చుకోవాలి అంటే తల దించుకొని నేర్చుకోవాలి. ప్రశ్నించాలని లేదు ఎక్కడ ఎత్తచ్చు, కానీ విద్య నేర్చుకున్నప్పుడు తల దించుకోవాలి. తల దించుకోవడం అంటే నీ మనసు, నీ అహం తగ్గించుకోవాలి. ఇది మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత మీరు చేసే పనిలో, చదువుకునే పనిలో మీకు చదివే కొంతమంది ఐటీ విద్యార్థులు కాబట్టి వాళ్ళకి రూపాయలు పెడతాం. సో మీరు ఏం చేసినా ఆ పనిలో లోపం లేకుండా చేయాలి. ముఖ్యంగా మిడిల్ వీళ్ళు వచ్చారు కదా, సో ఇదంతా వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ వాళ్ళు చేస్తారు. చేసే పనిలో లోపం అనేది ఉండదు. ఒక చోట ఒక వ్యక్తి మంచి పెయింటర్ 2 బొమ్మలు వేస్తాం, 2 బొమ్మలు ఒకేలా ఉంటాయి, ఎక్కడ తేడా కనిపించదు. దాంట్లో పోయే వ్యక్తి చూసి 2 ఎందుకు ఒకే బొమ్మ 2 ఎందుకు వేస్తారు అని అడుగుతారు. ఒక దాంట్లో చిన్న లైన్ అడ్డం వచ్చింది, లైన్ మార్పు అడ్డం వస్తుంది, ఈ మార్పు పోవాలా, అందువల్ల వేరే బొమ్మ వేస్తున్నాను ఆ శిల్పి. సరే ఈ చక్రం ఎక్కడ పెట్టాలి ఈ బొమ్మలు అంటే సుమారుగా 500 ఫీట్ పైన పెట్టారు. 6 పెట్టి చూస్తాడు, ఉత్సాహంతో చూస్తాడు. చూస్తే ఏమి కనిపించారా, అక్కడ చూస్తాడు, ఇక్కడ కనిపించాడు. అప్పుడు ఈ వ్యక్తి అడుగుతాడు చెప్పింది, ఇది అసలు ఏం కనపడలేదు, ఇంకొకటి అవసరం ఎప్పుడు చేస్తావు, ఒకటి చాలు, ఎవరే పెట్టచ్చు అంటే నీకు కనిపించకపోవచ్చు, నేను తప్పు చేశాను కదా, నాకు కనపడుతూ ఉందంట. అది సిన్సియారిటీ. మనం చేసే పనిలో ఆ సిన్సియారిటీ మనకే తెలుస్తుంది, తప్పుడు కనిపెట్టదు ఉండాల్సిన అవసరం లేదు. సో డిసిప్లిన్కి వస్తే నెక్స్ట్ నీకు కావాల్సిందే డిసిప్లిన్. స్కూల్కి వెళ్తే అంతా యూనిఫామ్ చేసుకొస్తాం. మినిస్టర్ పిల్లలు ఉంటారు, ఎమ్మెల్యే పిల్లలు ఉంటారు, జడ్జి పిల్లలు ఉంటారు, ఎస్ఐ పిల్లలు ఉంటారు, మీ ప్రిన్సిపాల్ పిల్లలు ఉంటారు, చాలా మంది పిల్లలు ఉంటారు. వాళ్ళంతా మంచి మంచి డ్రెస్ వేసుకుని రావచ్చు కదా. ఎందుకు మనం యూనిఫామ్ పెట్టాలి స్కూల్ విద్య దగ్గర అందరూ సమానమే. మన ముందు మన సమానత్వాన్ని చాటుకునే దానికి, విద్యను అంతా సమానం చెప్పుకోవడానికి కోసం మన స్కూల్లో యూనిఫామ్ ఎవరైనా సమానమే, ప్రతి విద్యార్థి సమానమే. సో ఎవరికి తేడా కనిపించదు, విద్య నేర్చుకున్నప్పుడు అంతా ఉంటాయి. సో ఈ విధంగా డిసిప్లిన్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో ఈ డిసిప్లిన్ ప్రకారమే మనం ముందుకు పోవాలి. నెక్స్ట్ మీరు చదువుకునే చదువులో కాన్సన్ట్రేషన్ అవసరం. కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి? నా చెప్పాను మనకి గడ్డ బాల్ అయ్యి అంటారు. బాల్ అయ్యి అంటే పై నుంచి గడ్డ దగ్గర 500 మీటర్స్ పైన ఎగురుతూ ఉంటుంది. అక్కడి నుంచి చూసేది కింద పాము పోయింది. ఆ పాములో అది కరెక్ట్గా టైమింగ్ దిగేటప్పుడు ఎంత టైంకు ఈ పాము రీచ్ అవుతుంది.
పాలవుతూ దిగుతూ వస్తానే ఉంటుంది. కరెక్ట్ గా కింద దిగే టైంకి పాము క్యాచ్ చేసేది. దట్ ఇస్ ద ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్ మీరు పెట్టుకోవాలి. అంటే కాన్సన్ట్రేషన్, పై నుంచి వచ్చే కాన్సన్ట్రేషన్. ఇలా కాన్సన్ట్రేషన్ పిల్లలంటే ఏం చేయొచ్చు? సింపుల్ టెక్నిక్. మార్నింగ్ నిద్ర లేచినప్పుడు నీ టైం అలారం టైం తీసుకొని నీ చేతుల్లో వాచ్ కానీ, కంప్యూటర్ వాచ్ కానీ, వాల్ బ్యాగ్ కానీ ఒక 5 నిమిషాలు దాన్నే చూస్తాం. 5 నిమిషాలు కరెక్ట్గా 2 తిరిగి ఉంటే 2 చూస్తాం. ఈ విధంగా నేను కాన్సన్ట్రేషన్ పెడుతుంది. నేను గమనం బాగా. దీని తర్వాత ఒక అడవిలో పక్షులు 2 పక్షులు తన పిల్లలు తీసుకుంటే అడవిలో ఒక గూట్లో పెట్టుకుంటారు. బాగా మంచి తోట, చిగురాకులు, చిగురు పూలు, చిన్న చిన్న పనులు ఉండే తోటలో పెట్టుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మ అన్న పక్షులు ఆహారం పెట్టిపోతే ఈ మాత్రం ఉందో అక్కడ తిరుగుకుంటా ఎంజాయ్ చేస్తారు. ఓ రోజు ఒక వ్యక్తి ఆ ఏరియాకి వచ్చి, రేపు మనం ఈ తోట అంతా బాగా పనులు వచ్చేస్తాయి, మనం కట్ చేస్తున్నాము, కట్ చేయాలని చెప్పి 2 వ్యక్తులు మాట్లాడుతున్నాం. అమ్మ నాన్న పక్షులు నైట్ ఇంటికి వస్తాయి, 2 పక్షులు అడుగుతాయి, మనము అన్నీ వచ్చేస్తారంట, వాళ్ళు కట్ చేస్తారంట, 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, మన రోజు ఇంత ఫుడ్ ఎట్లా మంచి ఫుడ్ దొరకదు కదా అని అంటారు. దాన్ని వీళ్ళేం అమ్మ నా ఒకటేం చెప్తారు, ఎవరు మాట్లాడారు, ఎవరు 2 వ్యక్తులు మాట్లాడారు. రేపు నాలు ఈ తోట కట్ చేయరు, మీ బాడీ మీరు హ్యాపీగా ఉండాలి. కొన్ని రోజులు జరిగిపోతుంది. మళ్ళీ కొంతమందికి మళ్ళీ 2 వ్యక్తులు వస్తారు. అలా ఇంకో వ్యక్తిని చెబుతారు, మీ ఓనర్ చెప్పాడు ఇక్కడ తోట వల్లే ఈ కట్ చేయాలని చెప్పి ఎక్కడ ఉన్నాడు, మా ఓనర్ ఎక్కడున్నాడో తెలియదు, చెప్పినాడంటే వాడిని వచ్చి కట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అమ్మానాన్న పక్షులు చెప్తారు. వాళ్ళ అమ్మానాన్న పక్షులు ఏం చెప్తారు, వాళ్ళ దారు కట్ చేయడం మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కొన్ని రోజులు జరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళ తోట వాళ్ళే వస్తారు. వచ్చేసి అందరినీ పిలిపించి, లేబర్ని పిలిపించి రేపు మీరంతా వచ్చి కట్ చేయండి అని చెప్తారు. ఆ విషయాన్ని పక్షులకు చెప్తారు. అమ్మాయి పక్షులు చెప్తే సరే వాళ్ళకి ఖాళీ చేయాల్సిందే వెళ్ళిపోతారు. ఈ కథలో మీకు ఏం అర్థమైంది? ఎవరి పని వాళ్ళే చేయాలి. వాడేదో చెప్పింది ఏదో చెప్పింది, ఎవరి పని వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఓనర్ తోడు వాళ్ళ ఓనర్ వచ్చి కట్ చేసుకున్నాడు, బయట వాళ్ళు చెప్పింది మీరు చేసింటారు. అలా నీ పని చదువుకోవడమే, నీ పని నువ్వే చేయాలి. నీకు అసిస్టెంట్స్ ఎవరు ఉండదు, గురువు నేర్పించిన ద్వారా నువ్వు ప్రయాణించాలి. సో నాలెడ్జ్ ఎక్కువ చేసుకోవడం, చదవడం నాలెడ్జ్ ఎలా వస్తుంది? చదువుతూనే వచ్చేది. పాఠశాలకు వచ్చేది, గ్రంథాలకు పోయేది కేవలం నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ అనేది ఓషన్, సముద్రం. సముద్రంలో మనకి ఎంత తెలిసినా కూడా సముద్రంలో మనకున్న నాలెడ్జ్ నీటి బిందువు లాంటిది. మన భారతదేశ కల్చర్లో మన వాళ్ళు ఉన్న బయట పోయి ఫారెస్ట్ పోయి చదివేటప్పుడు ఎక్కువ ఆహ్వానిస్తారు. అక్కడ టీచర్లు కానీ అక్కడ కాలేజ్ యూనివర్సిటీ మహాత్మా గాంధీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చదివేటప్పుడు ఇండియన్స్ 3 ఉన్నారు. ఎలాగైనా సరే మహాత్మా గాంధీ ఆహ్వానించాలా అనేసి అక్కడ పక్షులు చాలా ఇంటర్వ్యూ, చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ లెక్చర్స్ ఆయన మహాత్మా గాంధీ పిలిచి, గాంధీ నువ్వు ఇక్కడికి ఈ టేబుల్ మీద ఒక బాక్స్ నిండా అప్పట్లో ఫైనాన్స్ క్యాష్ ఉంది, ఒక బాక్స్ నిండా నాలెడ్జ్ ఉంది, నువ్వు ఏం తీసుకుంటావు అని. ఏం తీసుకుంటావు? నాలెడ్జ్ తీసుకుంటావా? గుడ్, వెరీ గుడ్. నాలెడ్జ్ తీసుకోండి, గాంధీ డబ్బులు తీసుకుంటాం. ఎందుకు చెప్పండి? నేనే చెప్తాను.
ఆ టీచర్స్ వాళ్ళకి ఏం చెప్తారంటే కానీ మా దేశంలో ఉంటే చాలా తెలియని వాళ్ళు నాలుగు విపరీతం చెప్పి మీరు పక్క దేశానికి ఇస్తాము, మాకు డబ్బు లేదు, మాకు డబ్బే ఇవ్వడం చాలా నాలుగు చెప్తారు. సో అతని అంచనాలు తారుమారు చేస్తాం. మన తెలియదు కాదా? అవునా కాదు చెప్పండి. మన నాలెడ్జ్ ఉంది, మన మీద డబ్బే ఇష్టం ఎంతో డబ్బు లేదు. సో మనం అవమానించాలనుకున్న మా ప్రొఫెసర్లో కరెక్ట్గా విషయం చెప్తారు. సముద్రంలో కెరటాలు ఎగిరి పడతా ఉంటాయి. స్వామి వివేకానంద చెప్తాను, ఎగిరిపోయిన కెరటాన్ని చూసి కింద అదే నీటిలో చిన్న నీటి బుడగ భయపడి గమనించాలంట. ఇది కూడా ఎగురుతుందట నీటి బుడగ కూడా. ఎందుకు కారణం ఏంటంటే నీకు నాకు ఆదరణ సముద్రమే, మీ నీరే. నువ్వు ఎంత ఎగినంత మాత్రం నేను కూడా ఎగురుతాను. సో మనకు ఆదరణలు కానీ మన ఇంటర్నెట్ చూస్తాం, ఇంకొకటి చూస్తాం, మనం భయపడాల్సిన అవసరం ఉంటుంది. మనకు కోరదు దేనికైనా ముందు పోతాం. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత జరుగుతుంది. సో మన సంకల్ప బలం అనేది బలంగా ఉండాలి. ఏదైనా సాధించాలనుకుంటే సంకల్ప బలం అనేది కరెక్ట్గా ఉండాలి. ఒక సముద్రం పక్కన 2 పక్షులు గుడ్డు పెట్టుకుంటా ఉంటాయి. సముద్రం ఆలోచించుకుంటూ మన ఎడుగుతుంది. వచ్చింది గుడ్లు అన్ని గుడ్డు రోజులు కొట్టుకుని పోతున్నాయి. అప్పుడు సముద్రాన్ని అవుతాయి 2 పక్షులు. ఎందుకు మా గుడ్డని తీసుకుంటున్నావు, మాకు ఇచ్చేయి, నేను ఎవరు గుడి వెళ్ళిపోలే మళ్ళీ పెట్టి తీసుకెళ్తున్నా. సరే ఏం పెద్ద సముద్రం గొప్ప చూస్తాను ఇక్కడ అని చెప్పి వీళ్ళు సముద్రంలో నీళ్ళలో ఉండడము, బయట సముద్రం ఇసుకపై కావాలి పెట్టి మళ్ళీ పోయి దాంట్లో ఉండడం. అంటే వీళ్ళకు చేయడానికి ఇసుకతో దాంట్లో వేస్తూ ఉంటారు. ఆ దాంట్లో కొన్ని పక్షులు చూస్తాయి. చూసి ఏం చేస్తున్నారు, ఇది జరిగింది, సరే మేము వస్తామని చెప్పి 5 రోజులు చేస్తాం. సో ఇట్లా 100 పక్షులు రకరకాల అన్ని వచ్చి వేస్తుంటాయి. కొన్ని చిన్న బాగా కూడా ఎక్కువ వేస్తుంటాయి. ఆ టైంలో 12 గంటలు చూస్తుంది. అదే ఏం తెలియదు, 2 పక్షులు మొత్తం ఇంకా ఏం జరుగుతూ ఉన్నాయి. ఇంటికి వచ్చారు ఇది అంటే పెద్ద 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 ఆలోచన చేస్తాము. అందరూ చూస్తాము. ఒక పక్షులు అన్ని మొత్తం సముద్రం విడిపోయేటట్టు. ఆ టైంలో సముద్రం వచ్చేసి సరే నీ గుడ్లు నీకు ఇచ్చేస్తాను అని చెప్పి అన్ని గుడ్లు ఇచ్చేసిన తర్వాత పక్షులు తిరిగి మరి సముద్రం గొప్పదా పక్షులు గొప్పవా? పక్షుల కంటే కూడా ఒక సంకల్పం గొప్పది. నేను ఏదైనా సాధించగలిగిన సంకల్పం. మరి అటువంటి సంకల్పంతో మనం ముందుకోవాలి. కారణం లేకుండా అతను పోలీస్ సిబ్బంది వారు నిర్బంధించినప్పుడు అతనికి చట్టపరంగా ఎటువంటి రక్షణ అయినా ఉంటుందా? ఎటువంటి క్రమం లేకుండా నిర్బంధించినప్పుడు చాలా కాన్స్టిట్యూషన్ చెప్పారు కదా, ఎవరిని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేయకుండా ఒక నేరస్తుని పరిగణించకుండా నేరం అనేది చాలా చట్టాల్లో ఉంటుంది. ఒక చట్టంలో కాదు. సమాజంలో ఐస్ క్రీమ్లో డూప్లికేట్ ఐస్ క్రీమ్ పెట్టారు. ఐపీసీల కంటే కూడా సపరేట్ ఫుడ్ అడ్వైజర్ యాక్ట్ ఉంది. ఫుడ్ను అలా చేయడం. సపోజ్ నువ్వు బయట అమ్ముకుంటూ ఉంటాడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. చాలా మంది హోటల్ దగ్గర చూస్తుంటారు, అనుకుంటుంటారు వాళ్ళకి ఏ డబ్బులు ఇవ్వవు, కొన్ని పనులు వెళ్ళిపోతుంటాం. వాళ్ళు 3 డబ్బులు ఇవ్వలేదు కదా అని చెప్పేసి లాస్ట్ వచ్చినవి వెళ్ళిపోతే 10 రోజులు వస్తున్నారు, చనిపోతారేమో డబ్బులు ఇవ్వడు. ఇవి చనిపోతారు. చనిపోయేటప్పుడు ఇతను సో చేసే పనికి మనం చేసే పని ఏ పని అయితే మనం చేయకూడదు, చేస్తే నేరంగా పరిగణించబడుతుందో అనేది ఆ చట్టంలో రాస్తుంటేనే అఫెన్స్. అటువంటి ఏమో లేకుండా ఉనికి తీసుకొని పోయి రకరకాల చాలా చట్టం ఉన్నాయి, వేరే చట్టం ఉన్నాయి, ప్రతి సబ్జెక్టుకి ఒక చట్టం ఉంది. సో ఇటువంటిది ఏమీ కాకుండా అదే అతనికి అన్నం పెట్టకుండా లోపల రూమ్లో వేసేసి 3 రోజులు పెట్టేస్తాము, చనిపోతాడు. అప్పుడు అదే పరిస్థితి. ఇది డీటెయిల్స్ మర్డర్ చేసేది ఒక దూరంగా వాళ్ళు చదివి వాళ్ళు చెప్పవలసిన నువ్వు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఒక టచ్ చేయడం మనిషి జరిగింది. వచ్చాడు జరిగింది చెన్నై ప్లేస్లో కార్పొరేట్ హాస్పిటల్లో జరిగింది. ఏం చేయడు. ఒక పేషెంట్
ఆరోగ్యం బాగాక పూర్తిగా సీరియస్ స్టేజ్లో ఉంటాడు. రైస్ ఫెయిల్యూర్ వచ్చింటే ఉంటాడు. ఇదేం చేస్తారంటే ఇచ్చే మెడిసిన్ కాంపిటెంట్ హాస్పిటల్ పెద్ద డాక్టర్లు నర్సు అంతా ట్రైన్ ఉంటారు, 4 నెలలు ట్రైన్ ఉంటారు. వాళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్ మాత్రం ఇస్తారు, ఎవరు లోపల పోలేదు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఏముంటుందో ఈ అవర్ 3 hours ఇంజక్షన్ ఇవ్వాలా, 3 hours సెలైన్ కార్డు పెట్టాలా, 3 hours మెడిసిన్ పంపించాలా. ఆ స్లిప్ చూసాం. ఒక నర్స్ వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ వరకు 8 వరకు ఉంటుంది, వెళ్ళిపోతుంది. 8 నర్స్ వస్తుంది, 10 వరకు ఉంటుంది. వస్తారు వాళ్ళు చూసుకొని ఆ స్లిప్ 8,000 అవసరం ఏమన్నా చూసుకుని ఇస్తారు. ఇదేం చేస్తారు, కంప్యూటర్ వచ్చాయి కాబట్టి కంప్యూటర్లో మీరు ఆ ఇచ్చే డోస్ ఉంది, ఏ డోస్ అయితే మందు ఇస్తారు 3 ml ఇవ్వాల్సిన డోసులో పక్కన జీరో పెట్టేస్తారు. కంప్యూటర్ హైక్ చేసేస్తారు. ఇది సైబర్ మెడిసిన్స్ కింద వస్తుంది. ఈ అమ్మాయి 30 రోజు ఇచ్చింది, ఫస్ట్ చెప్పాడు. 10 రోజులు టచ్ చేశారా, ఈ అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా, చేసింది చూసుకోవాలా, గుడ్డిగా దాన్ని ప్రిడిక్ట్ ఇచ్చేసింది. ఇంత అవసరం ఉంటే డాక్టర్ అడగాలి, నెగ్లిజెన్స్ అంటే. కానీ ఆ అమ్మాయికి మనం చంపాలని చనిపోతామని నాలుగు కదా, చంపాలని ముందే సొంతంగా కాదు, కేవలం నెగ్లిజెన్స్. సరే నువ్వు అడుగుతున్నలో నెట్ దేనికి లేకుండా ఊరికి ఎవరు తీసుకోవాలి, ఊరికి తీసుకోవాలి, ఊరికి ఎవరు తీసుకోవాలనుకుంటే అప్పుడు చెప్పాడుగా. తీసుకోవాలనుకుంటే వాళ్ళు 24 hours ఏదైనా నేరకంగా అతన్ని చూపించి కూటి పెట్టడం జరుగుతుందో లేదో చూస్తాం. చూడకపోతే వాళ్ళు అడగచ్చు. ఇంకా చెప్పాలంటే తీసుకునేటప్పుడు నువ్వు అడగచ్చు. అది ఏ నేరం తీసుకుపోతున్నావు, నేనేం చేస్తా నాకు చెప్పడానికి. నీకే కాదు, నీ మనకి ఇంట్లో మనుషులు చెప్పమని అడగచ్చు, ఇంట్లో ఎవరు లేరు ఫ్రెండ్స్ చెప్పని అడగచ్చు, బంధువులు చెప్పని అడగచ్చు. ఈ స్కూల్ తీసుకున్నాను, స్కూల్లో ప్రిన్సిపల్ పడిషన్ తీసుకోవాలి. సార్ నేను ఎప్పుడు తీసుకోవాలన్నా కూడా ఆ ఎస్ఐ ఖర్చు యూనిఫామ్లో రావాలా, యూనిఫామ్లో గాజు పెట్టుకోవాలా, నేను ఐడెంటిటీ డిస్ప్లే చేసుకోవాలా, నెంబర్ వేస్తాను కానిస్టేబుల్ PC 126 నెంబర్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేమ్ ప్లేట్ వేసుకోవాలి. వాళ్ళు ఎవరు APC ఇక్కడ తీయగలరు. సో ఖచ్చితంగా యూనిఫామ్లో తీసుకోవాలి. నేను అడిగిన క్వశ్చన్లో వాళ్ళు యూనిఫామ్లో వచ్చారా, మొక్కలు వచ్చారా తెలియదు. సినిమాలు చూపిస్తున్నారు, గవర్నమెంట్ వచ్చి చేస్తారు, వాళ్ళు తీసుకోవాలి, ట్రైనింగ్ పెట్టారు. ఇది కెరియర్లో అంటే జరగదు. నేను చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి ప్రివెంటివ్ లీగల్ మెజర్స్ అనేటివి తీసుకుంటుంది? చేసినప్పుడు చేసుకోకుండా, చేసేటప్పుడు చేయకుండా, చేసేటప్పుడు ఉమెన్ డీసెన్సీని పాటించాలి. ఉమెన్ డీసెన్సీ పాటించాలంటే మెన్ అకౌంటెంట్ కావాలి. పోలీసులు ఉంటే కూడా, పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటే కూడా ఉమెన్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఉమెన్ ఎస్ఐ ఉన్నారు, ఉమెన్ సాధ్యమైన వాళ్ళు కొన్ని అఫెన్సెస్లో. జనరల్ అఫెన్సెస్లో అన్నింటిలో మాత్రము ఉమెన్ కానిస్టేబుల్స్ ఉండవచ్చు. సపోజ్ కొన్ని చోట్ల ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉమెన్ పోలీస్ ఉంటారు, మెన్ షార్టేజ్ వాళ్ళు అపోజ్ లాగా ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళు ఉమెన్ జనరల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి అసిస్టెంట్ తీసుకోవచ్చు. అసిస్టెంట్ జనరల్ ఆఫీసర్ వెళ్తారు, వాళ్ళ లేడీస్ తీసుకొచ్చి వాళ్ళ సమస్యలో మీరు ఇస్తారు. నేను సోదా చేయాల్సి వస్తే కూడా ఆ లేడీస్ సోదా చేయాలన్నప్పుడు వీళ్ళు చేయండి, జెంట్స్ చేయకూడదు. ఎప్పుడు ఎయిర్పోర్ట్ కావాలా, ఫ్లైట్ ఎక్కావా, ఎక్కడ ఫ్లైట్ ఎక్కకపోతే ఎయిర్పోర్ట్లో లేడీస్ సోదా చేస్తాం, జెంట్స్ సోదా చేస్తాం. లోపల వెళ్ళినప్పుడు మన స్కాన్ బాడీ అంతా అన్ని చెక్ చేసి పంపిస్తాం. సో ఎక్కడైనా డీసెన్సీ డెవలప్ మెయింటైన్ చేస్తాం. జువిలియన్ అంటే ఎవరు సార్? జువిలియన్ జస్టిస్ యాక్ట్ లో జువిలియన్ కు ఉన్న అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయి సార్? అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. జూనియర్ అరెస్ట్ చేస్తే మర్డర్ చేసిన కేసులో కూడా కోర్టు బెయిల్ ఇచ్చేయచ్చు, డీటైన్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత జూనియర్ అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు యూనిఫామ్ చెప్పారే దాని పైన ఆపోజిట్ కావాలి. మరియు వకీలు వస్తారు, బట్ ఐడెంటిటీ చెప్పాలి ముందుగా. రేపు పలానా శ్రీనివాస ఫోన్ చేస్తే, పలానా నరసింహరావు ఇస్తే ఇక్కడ ఇది అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పాలి. తర్వాత ఈ బెయిల్ ఇవ్వబడుతుంది, చట్టంలో ఉంది అని అందులో చెప్పాలి. వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి, పేరెంట్స్ తీసుకోవాలి, అంటే పేరెంట్స్ కూడా తీసుకోవాలి, పిల్లలు అందరూ తీసుకోకూడదు. తర్వాత కోర్టుకు వస్తే అరెస్ట్ చేసిన తర్వాత ఖైదు చేయకుండా కోర్టు వేసి కూర్చోం, మామూలు సివిల్ కూర్చోంటాం. అక్కడ నీ కోర్టు అట్మాస్ఫియర్ ఉండదు.
నువ్వు ఏదో ఒక మీటింగ్ కాదు మేము ప్రిన్సిపల్తో మాట్లాడుతున్న హాల్ అవుతాయి. సో కోర్టు అట్మాస్ఫియర్ కానీ కోర్టులో కూడా లోపల బోర్లు పెట్టడం కానీ ఇటువంటి ఏం లేదు. సో చాలా సీరియస్ లెవెల్లో కూడా రిలీజ్ చేయొచ్చు. ఒకటి పనిష్మెంట్ చెప్పాను లేదు, నువ్వు ఒక లోపల మేజర్ అయినావంటే నీ పనిష్మెంట్ చెప్పాను వదిలేయచ్చు. మ్యాక్సిమం నీ పనిష్మెంట్ 3 ఏళ్ళు ఉంచలేరు కొన్ని లోపలే. మ్యాక్సిమం అంటే 2 years దాకా లేదు ఇప్పుడు అమ్మాయి అనుకుంటున్నా. సో 8 years లోపల ఉండే అందరూ జూనియర్ అన్నారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరిని ఒకే విధంగా ట్రీట్ చేస్తారు. కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ గురించి కొన్ని ఇంపార్టెన్స్ చెప్తారా? ముందు ఫండమెంటల్ అరెస్ట్ చేపిస్తారు కానీ తెలిస్తే ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు సార్? ఎక్కడ జరిగింది ఎక్కడ పోలీసు బట్టి తీసుకున్నారు, ఎక్కడ అసలు చేశారు అది ఏం చూసే చెప్పాలి. చూస్తే జైలు చెప్పాలి. అదే మనవాదులు లేదు కదా అని చెప్పి జైలు చెప్పకుండా కూడా పోతారు. సో ఏ మనవాదులాన్ని ఎలా నమ్మాలి, ఎలా తీసుకోవాలనేది ఆ కేసులో ఉన్న విషయాలు బట్టి, ఆ కేసు జరిగిన సన్నివేశాలను బట్టి ఇది ఎంతకు తోడవుతుందని చూసి ఆ జడ్జి ఆ కేసుని బట్టి డిసైడ్ చేస్తాం. అందులో మనవాదం అనేది సాక్ష్యము చనిపోయే వాళ్ళ సాక్ష్యం చనిపోయిన సాక్ష్యం బయట రాదు. సో ఆ సాక్ష్యాన్ని దాచిపెట్టే దానికోసము ఆ సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టి ఆ సాక్ష్యాన్ని విచారించి ఆ సాక్ష్యాన్ని ఉపయోగించుకునే దానికోసం మనవాదం ఉంటుంది. 27 సెక్షన్ 32(1) కింద మనోవాదం ఏంటంటే డిసైడ్ చేస్తాం. మనోశాస్త్రం చదివితే మనోశాస్త్రం మనోవాదం ఏంటంటే ద రియల్ ట్రూత్ విల్ డాన్స్ ఆన్ ది లిప్స్ ఆఫ్ డైయింగ్ పర్సన్. ఏమన్నా ద రియల్ ట్రూత్ ఆల్వేస్ డాన్స్ ఆన్ ది లిప్స్ ఆఫ్ ద డైయింగ్ పర్సన్. చనిపోయే పెద్దలంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుందన్న నిజమనేది. సో అసలు నిజాన్ని ఎక్కడ మనం చూడొచ్చు అంటే చనిపోయే వారి మాటల్లో చూడవచ్చు. వారు చనిపోయేటప్పుడు వారి మరణానికి ఏమి సమస్యలు ఏమి కారణాలు వారి మరణానికి దారి తీసినాయి అని చెప్పేది మనవాదం. సో దాన్ని ఆ కేసు విషయాన్ని బట్టి తీసుకున్నాం. ఖచ్చితంగా దీన్ని ఇట్లే తీసుకోవాలి, అట్లే తీసుకోవాలని పారామీటర్స్ అట్లు ఏముండవు. చట్టం మార్చలేదు సార్, చట్టం మార్చదు, ఇబ్బంది కూడా మార్చలేదు. దీని కింద మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంతా సమానంగా మాట్లాడాలి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చూడకూడదు, డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చూడకూడదు. డబ్బు ఉన్నవాడు మంచి తీసుకుని తిరగకపోతే డబ్బు లేని వాడు ఎక్కడ చదవలేదు కదా. సో సామాజికంగా ఆర్థికంగా అందరూ సమానంగా చూడడం కోసం మనం కాన్స్టిట్యూషన్ అన్ని దేశాలని కాన్స్టిట్యూషన్ రాస్తున్నాం. వాటిల్లో ఎవరైతే ఈ అడుగు వర్గాలు ఉన్నారో ఎక్కువ కులవృత్తులంటే చేరుకులు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీస్ ముందు చదువుకున్న ఉద్యోగస్తులు లేకపోవడం వల్ల ఉమ్మడి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటున్న వాళ్ళకి స్కూల్లో ముందు చేర్పించడం కూడా డబ్బులు. సో వాళ్ళకి రాలేదు, అందుకోసం అంటే అన్ని కులాలు అందరూ సామాజికంగా ఆర్థికంగా అన్ని డెవలప్ కావాలని చేసినట్టు కాన్స్టిట్యూషన్లో ఆక్రమిస్తారు. ఇది ఒక నిమిషంలో చెప్పారు కాదు, పెద్ద నీకు దాన్ని అర్థం. ఇది ఒక 10 ఏళ్ళు వాళ్ళు
మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. ఆపర్చునిటీస్ ఉన్నాయా సార్ మాకు? లా ఫీల్డ్ అవి తీసుకుంటే మా పేరెంట్స్ వద్దంటున్నారు సార్. మాకు ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పండి సార్. చాలా భయపడుతున్నారు సార్ వాళ్ళు. నీకు భయలేదు కదా? నో సార్. భయలేదు కదా? మానవులు ఖచ్చితంగా రాయైతే మనం తెలుసుకోవాల్సిన తీసుకోవాలి. చాలా మంది ఉన్నారు. మా ఆఫీసులో పోవచ్చు, గవర్నమెంట్ పార్టీలో గవర్నమెంట్ ఆడకపోవచ్చు, సిబిఐ ఆడకపోవచ్చు, సిబిఐ లీగల్ ఆడకపోవచ్చు, ఏసీబీ లీగల్ ఆడకపోవచ్చు, సిఐడి లీగల్ ఆడకపోవచ్చు, ప్రైవేట్ కంపెనీస్ ఆఫీసులో పోవచ్చు, లా పనులు రన్ చేయొచ్చు, అడ్వకేట్ గారు మొత్తం ఇక్కడ నుంచి సిద్ధపడి ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఒకటిగా లా పని చెబితే లాయర్లో కూడా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక మనకు సైన్స్, మ్యాథ్స్, జనరల్ ఎట్లున్నాయో ఆ విధంగా దాంట్లో చాలా ఉన్నాయి. నువ్వు ఏ సబ్జెక్ట్ నీకు ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్లో నువ్వు మాస్టర్ అప్లై చేస్తే ఆ ఫీల్డ్లో నువ్వు రాణించగలవు.